నమస్తే, నేను మీ హరిత. ఈ మధ్యకాలంలో బిఎంఎస్ ఫిట్ ఈ పేరు గురించి మనం చాలా వింటున్నాం. ఎందుకంటే 28 డేస్లోనే వెయిట్ లాస్, ఇంచ్ లాస్, కంప్లీట్ ఫిట్గా మారుస్తామంటున్నారు. అసలు ఎలా సాధ్యం ఇది? వాళ్ళు ఏం చేస్తారు? ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. స్టూడియోలో ఉన్నారు బిఎంఎస్ ఫిట్ ఫౌండర్ ఉదయ్ లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. అసలు ఏంటండి మీ ఏం? సో ఏమేంటంటే అండి, మేము ఎంతమందిని రీచ్ అవ్వాలని అంటే ఎంతమంది మేము రీచ్ అవ్వగలుగుతామో రీచ్ అవ్వాలని అనుకుంటున్నామండి. అండ్ మెయిన్లీ మేము డయాబెటిక్ స్పేస్లో అండ్ వెయిట్ స్పేస్లో మనుషుల్ని హెల్ప్ చేయాలనుకుంటున్నామండి. మనం మనిషిని వాళ్ళ గోల్ వరకు తీసుకురావాలో సేఫ్ వేలో మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందండి, తయారు చేసాం. మేము లాస్ట్ 10 years నుంచి రన్ కూడా చేస్తున్నాం ప్రోగ్రామ్ని. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి మాది కొంచెం ఏం చెప్తారు, అవుట్లుక్ కొంచెం మారిందండి. సో ముందు కూడా మనం సేమ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, చాలామంది కేటర్ చేసాము, బట్ పబ్లిక్ ఐలో ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు ఎందుకు వస్తున్నామంటే ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి, మా విజన్ అండి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్లకు చాలా మందిని హెల్దీగా మార్చగలిగారు, ఫిట్గా మార్చగలిగారు అండ్ వెయిట్ లాస్ చేయగలిగారు కదా. ఎస్ ఓకే, మీ దృష్టిలో హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటి? సో మన బాడీలో మసిల్, బోన్స్ అండ్ ఫ్యాట్ ఉంటాయండి. మేజర్గా చెప్పాలంటే ఆర్గన్స్ అవన్నీ కూడా ఉంటాయి. బట్ మనము వెయిట్ తగ్గినప్పుడు ఎప్పుడైనా మసిల్ నుంచి వెయిట్ తగ్గొద్దండి, తగ్గిన వెయిట్ ఫ్యాట్ నుంచి వెళ్ళాలి. సో అప్పుడే మనిషిని చూస్తే వాళ్ళు హెల్దీగా ఉంటారు. చాలా క్రాష్ డైట్స్ ఉన్నాయి ఈ మధ్య, చాలా మెడికల్గా కూడా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కూడా చూసుంటారు, అది తీసుకున్న వాళ్ళు ఫేస్ అసలు వేరేలాగా, అంటే కంప్లీట్ పేషెంట్ లాగా అయిపోతారు. సో దట్ ఈస్ బికాస్ ఎక్కడి నుంచి ఆ వెయిట్ లాస్ అవుతుంది. సో వెయిట్ లాస్ బ్రాడ్గా అంటారు, బట్ ఇన్ వెయిట్ లాస్ వీ స్పెషలైజ్, బిఎంఎస్ ఫిట్ క్లబ్ స్పెషలైజెస్ ఇన్ ఫ్యాట్ లాస్ అండి. అలా మనం వెయిట్ తగ్గితే ఇట్ ఈస్ అ హెల్దీ వే అండి. అండ్ ఫుడ్ కూడా మనం కరెక్ట్గా కాన్షియస్గా ఈ డ్యూరేషన్లో తీసుకోవాలి. అంటే మీరు ఫిజికల్గా ట్రైనింగ్ ఇవ్వట్లే, ఫిజికల్గా చెప్పట్లే, మొత్తం ఆన్లైన్లోనే అంటున్నారు. అంటే ఎలా సాధ్యం అది? సో ట్రైనింగ్ ఉంటుందండి. సో ఫిజికల్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండి. మేము చేయించే ఎక్సర్సైజెస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎంఎస్ ఫిట్ క్లబ్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ కాంపోనెంట్, రెండోది వచ్చేది ఫుడ్ కాంపోనెంట్, న్యూట్రిషన్ కాంపోనెంట్, మూడోది వచ్చేది మెడికల్ కాంపోనెంట్ అండి, రైట్? సో ఈ 3 పిల్లర్స్ని బ్రిడ్జ్, అంటే ఒక రూఫ్ కింద తీసుకొని వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మా స్పెషాలిటీ అండి. ఓకే, మీరు ఎక్కడున్నా వర్కౌట్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అని మా టీం హెల్ప్ చేస్తారండి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇన్ పర్సన్ కూడా తీసుకుంటారు, బట్ మేము ఆన్లైన్ ఎందుకు ఎక్కువ చెప్తామంటే వాళ్ళు ఎక్కడున్నా వరల్డ్లో ఉన్న ఈ వర్కౌట్ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు నేరుగా? లేదు, అంటే మా టీం కొంతమంది, ఇట్స్ వెరీ ఫ్యూ సెలెక్ట్ క్లయింట్స్కి ఇంట్లో కూడా చేయిస్తామండి, డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఇష్యూస్, వాళ్ళ వేరే దీన్ని బట్టి. బట్ ఇప్పుడు మేజర్గా ఈ 28 day ఛాలెంజ్ వచ్చేసి ఆన్లైన్ మాడ్యూల్లో పెట్టామండి. ఎందుకంటే వర్కౌట్ చేసేది మేము ఆన్లైన్ కూడా మానిటర్ చేయగలుగుతున్నాము. సో ఫిజియోథెరపిస్ట్ ఉంటారండి, వాళ్ళు అసెస్మెంట్ థరోగా చేసిన వెంటనే అప్పుడే మా ట్రైనింగ్ టీమ్కి గైడెన్స్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్లయింట్కి డోంట్ గో బియాండ్ 90 degrees యాంగిల్ ఫర్ అ స్క్వాట్ అనుకోండి. సో అంత డీటెయిలింగ్లో వెళ్ళి వాళ్ళు అది ఫాలో అయినట్లు మన టీం కంప్లీట్గా వాళ్ళ కేర్ తీసుకుంటారు. ఆన్లైన్లో 100% రిజల్ట్ ఉంటుందా? ఎస్, 100% అండి. మేము చేసిన 10 years ప్రాక్టీస్ నుంచి మాకు ఏమర్థమైందంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మాది ఐపీ ఉంటుందండి. మేము క్లయింట్స్కి చేపిస్తున్న క్వాంటిటీస్ బట్టి, సో ఇట్స్ వెరీ వెరీ కస్టమైజ్డ్ ఫస్ట్లీ. సో కస్టమైజ్డ్ కాబట్టి రిజల్ట్ వచ్చేది వాళ్ళకి 100% ఉంటుంది. రెండోది ఎవ్రీడే మానిటరింగ్ ఉంటుందండి, సో వాళ్ళు చీట్ చేయడానికి ఉండదు. మూడోది మేము ఎక్సర్సైజ్కి వీడియో కాల్ ద్వారా 1-on-1 చూస్తూ ఎవ్రీడే వాళ్ళకి చేయిస్తున్నాము. సో వాళ్ళు దే కెనాట్ జస్ట్ టెల్ ఐ డిడ్ 15-minute వర్కౌట్ టుడే, వాళ్ళు చేశారో చేయలేదో వీ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, బట్ మేము మానిటర్ చేస్తూ వాళ్ళని చూస్తూ వాళ్ళని చేయిస్తుంటే దే హ్యావ్ టు డూ ఇట్. ఎందుకు 28 days పెట్టుకున్నారు? సో 28 days ఇస్ ఇనఫ్ అండి ఫర్ 4 week 1 month సైకిల్ అని పెట్టాము. సో ఇట్ డిపెండ్స్, ఇప్పుడు ఇండివిజువల్ గోల్ పట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక ఇండివిజువల్ లెట్స్ సే 140 kgs ఉన్నారు, వాళ్ళకి ఐడియల్ వెయిట్ లెట్స్ సే 90 kgs. సో వాళ్ళ ఆ వెయిట్కి రావాలంటే వాళ్ళకి 6 to 8 months పడుతుంది. 10 to 12 kgs కూడా తగ్గొచ్చా 1 monthలో? సో మా కేస్ స్టడీస్లోనండి మ్యాక్సిమం వెయిట్ మేము 1 monthలో చూసింది 12 to 15 kgs మధ్యలో అండి.
ఆ ఇండివిజువల్స్ అరౌండ్ 40 to 45 ఇయర్ బ్రాకెట్లో ఉన్నారు. డాక్టర్స్, మల్టిపుల్ ప్రొఫెషన్స్ నుంచి ఇండివిజువల్స్ ఉన్నారు. సిమిలర్గా చాలామంది 10 to 12 kg బ్రాకెట్లో వస్తారు, చాలామంది 5 to 10 kg బ్రాకెట్లో ఉంటారు. బట్ WHO స్టాండర్డ్స్ ప్రకారం చెప్పేది మేము 5 kgs చెప్తామండి. వీఆర్ అలౌడ్ 5 kgs హెల్దీ వెయిట్ లాస్ అనేది నేను విన్నాను. Yes, 10 kgs అంటే ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ లేదా? ఏమీ లేదండి, మన బాడీ మెటాబలిజం పట్టి. సో మేము 10 kg ఇండివిజువల్కి 5 kg ఇండివిజువల్ వేరే గేమ్ చేయించాము. ద ప్రోగ్రామ్ ఇస్ సిమిలర్, డిపెండ్స్ ఆన్ దేర్ బాడీస్ రెస్పాన్స్. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని మీ లెట్స్ సే మీ ఏజ్, మీ హైట్, మీ వెయిట్ బట్టి ఇంకొక క్లయింట్ ఉన్నారు, ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ చేశారు. యు ఆర్ అ వెరీ active person, right? That person may not be so active, or their metabolism may not be very high. You can see anywhere between 7 to 10 andi. They may see between 5 to 7. Same, everything will be similar. The way మేము ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తామో అంత సిమిలర్ ఉంటుంది. మీ బాడీ పట్టి ఉంటుంది, మీ మెడికల్ ఇష్యూస్ పట్టి ఉంటుంది, మీరు ఎంత యాక్టివ్ ఉంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో చెప్పేది 5 kgs ఇస్ వాట్ we legally or medically can state. బట్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం 7 to 10 kgs ఎనీహౌ చూస్తారండి. ఎక్కువ చాలా సఫర్ అవుతున్న వాళ్ళు, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు 5 to 7 kgsలో మధ్యలో చూస్తారండి. బట్ ఇదంతా వెయిట్ ఏది తగ్గుతున్నారో ఒకటే కాదండి, ఇట్స్ ఓన్లీ ద వెయిట్ దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ద ఫ్యాట్ సెల్స్ అండి. ఫ్యాట్ డెపోజిషన్ నుంచి వెయిట్ వెళ్తుంది, సైమల్టేనియస్గా వాళ్ళు వర్కౌట్స్ చేస్తున్నారు కాబట్టి మసిల్ మాస్ కూడా ఎంతో ఒక 2 to 3 kgs పెరుగుతుందండి. సో మనము వెయింగ్ స్కేల్లో చూసిన వెయిట్ ఇస్ ద నెట్ వెయిట్. ఇన్ని చెప్తున్నారు కదా, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అండి. సో ఐఎమ్ ద బిజినెస్, ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ద బిజినెస్. సో వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్. ఎలాంటి ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ఉన్నారు? అదేంటి, టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో డాక్టర్స్లో కూడా ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, ఆల్ ఆప్థల్మాలజిస్ట్స్ ఉన్నారు, డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ ఇండివిజువల్, నెఫ్రాలజిస్ట్స్ ఉన్నారు. వీ హ్యావ్ ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ఎంపీటీ, బీపీటీ ఫిజియోథెరపిస్ట్, వీ హ్యావ్ డైటీషియన్స్, సర్టిఫైడ్ డైటీషియన్స్, అండ్ వీ హ్యావ్ ట్రైనర్స్ హూ హ్యావ్ దేర్ ఓన్ సర్టిఫికేషన్. ప్రోగ్రామ్ తయారు చేసింది మా ఫౌండర్స్ టీమ్ అండి. ఓకే, వీఆర్ ఆల్ నాట్, మేబీ వీఆర్ నాట్ మెడికల్ పీపుల్, బట్ వీ హ్యావ్ ఫౌండెడ్ ద ప్రోగ్రామ్. సో ఇది మేము డాక్టర్స్ అందరితో డిస్కస్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాతే అప్పుడే కండక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి క్యాన్సర్ లాంటివి ఉన్నా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చా 28 days? నో, దిస్ ఇస్ ఓన్లీ మెటబాలిక్ రిలేటెడ్ అండి. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ హెల్త్ ఇష్యూకి కాదు. నేను ఇంకా అంటే ఫిట్ గా మారాలనుకుంటా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిట్ గా మారాలి, నేను ఫిట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి. ఆ హెల్త్ ఇష్యూస్ పక్కన పెట్టి, అంటే అవి ఉంటాయి బట్ కొంచెం యాక్టివ్గా ఉండాలన్నా మీ దాంట్లో జాయిన్ అవ్వచ్చా? యా, వీల్ హ్యావ్ టు టేక్ అ మెడికల్ క్లియరెన్స్ అండి. లైక్ మీరు చెప్పినట్లు, లైక్ సపోజ్ వీ హ్యావ్ సంబడి విత్ క్యాన్సర్ కమింగ్ ఇన్, ఓన్లీ ఆఫ్టర్ మెడికల్ క్లియరెన్స్, ఇఫ్ దేర్ డాక్టర్స్ విల్ సే ఎస్ అండ్ ఇఫ్ అవర్ డాక్టర్స్ విల్ సే ఎస్, వీ కెన్ కండక్ట్ ద ప్రోగ్రామ్ అండి. సిమిలర్లీ బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతారు, బట్ వీ డోంట్ ప్రామిస్ ఎనీథింగ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ద ఓన్లీ థింగ్ వీ ప్రామిస్ ఇస్ వెయిట్ అండి, ఒబేసిటీ, వెయిట్ మేనేజ్మెంట్. పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అండ్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. సో వీళ్ళకి, బికాస్ ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు మెటబాలిక్ డిజార్డర్స్ అంటామండి వీటిని. సో వీటిని మనం ఫిక్స్ చేసేది మెడిసిన్తో అంతవరకు ఫిక్స్ అవ్వదు, ఓన్లీ మాస్క్ అవుతుంది. వీటిని మనము రూట్ నుంచి మనం క్యూర్ చేయాలంటే లైఫ్ స్టైల్ మార్చాలండి. సో లైఫ్ స్టైల్లో వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్? 28 days లో లైఫ్ స్టైల్ మార్చగలరా? It takes 21 days to build a habit. So 28 days లో అట్లీస్ట్ they'll get from point, like suppose extremely వాళ్ళు సఫరింగ్ ఉంటే అట్లీస్ట్ they'll come back అండి, సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో మేమేం చెప్తామంటే గివ్ అస్, అండ్ ముందే మేము ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తామండి. సో వీల్ టెల్ దెమ్ హౌ మెనీ మంత్స్ షుడ్ దే కమిట్ టు అస్. దాన్ని బట్టి వీ రివర్స్ ఇంజనీర్. ఇది నేను చాలాసార్లు చెప్పానండి. ఇప్పుడు ఇఫ్ అ పర్సన్ వాంట్స్ టు లూజ్ 20 kgs, సో వీ విల్ రివర్స్ ఇంజనీర్ ద ప్రోగ్రామ్. అంటే వాళ్ళు 20 kgs తగ్గాలంటే ఇప్పుడు ఎలా తినాలి, ఎలా వర్కౌట్ చేయాలి, అండ్ ఎవ్రీడే మానిటర్ చేస్తాము. టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా దానికి? మీరు ఎవ్రీ టైం అంటున్నారు, ఎలా మానిటర్ చేస్తారు? సో డయాబెటీస్ ఉంటే అంటే CGM ప్యాచ్ పెడతామండి. సో ఆ ప్యాచ్ డేటా మాకు ఎవ్రీ 15-20 minutes రికార్డ్ అవుతూ ఉంటుంది, అది వచ్చేస్తుంది. సపోజ్ దే ఆర్ హ్యావింగ్ లెట్స్ సే వెయిట్కి జాయిన్ అయ్యారు, ఎవ్రీ వీక్ వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీడే వర్కౌట్ అవుతుంది. సో అక్కడ ఒక చెక్ పాయింట్ ఉంటుందండి, 1-on-1 ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుంది వాళ్ళ ట్రైనర్తో. ఎవ్రీడే వాళ్ళవి కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి, అది మన ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాక చెప్తాము, బట్ ఎవ్రీడే వాళ్ళది మానిటరింగ్ ఉంటుంది. సో ఎక్కడైనా వాళ్ళు బై మిస్టేక్ ఒక చిన్న ప్రసాదం తిన్నా, వీల్ నో
సో చీట్ చేయడానికి ఉండదు. లక్ష్మి గారు, మార్కెట్లో బోల్డ్ అని ఉన్నాయి, వెయిట్ లాస్ అని, ఇంచ్ లాస్ అని, ఇంకా ఫిట్గా మారుస్తామని. మీ దగ్గరికి ఎందుకు రావాలి? సో ఓన్లీ వన్ థింగ్ అండి, మేము ఒక హోలిస్టిక్ ప్రోగ్రామ్ అండి. సో మన దాంట్లో డాక్టర్స్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు అండ్ ట్రైనర్స్ ఉంటారు. సో మనం వేరేగా ఒక బ్రాడ్ యాంగిల్ నుంచి చూస్తే డాక్టర్స్కి మనం హాస్పిటల్కి వెళ్తాము, న్యూట్రిషనిస్ట్గా హాస్పిటల్లో దొరికిపోతారు, జిమ్కి వెళ్తే ట్రైనర్స్ ఉంటారు, వేరేగా ఫిజియోథెరపిస్ట్గా వేరేగా వెళ్ళాలి. బట్ ఎవరు కొలాబరేషన్లో వర్క్ చేయట్లేదండి. సో అందరూ వాళ్ళ పర్సనల్ అడ్వైస్ క్లయింట్కి ఇస్తారు, బట్ క్లయింట్ ఎవరి మాట విని వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి. యూజువల్గా చాలామంది ఇలాగే చేస్తారు అండ్ ఏం రిజల్ట్ ఉండదు. సో మేమేం చెప్తున్నామంటే అండర్ వన్ రూఫ్ మేము ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఒకరిని బ్లేమ్ గేమ్ కాకుండా వీఆర్ వర్కింగ్ టుగెదర్ టు హెల్ప్ యువర్ హెల్త్ గెట్ బెటర్. సో హెల్త్ అండ్ ప్లస్ మనం చేసేదండి విత్ లిటిల్ బిట్ మెడికల్ పర్వ్యూతో ఉంటుంది. సో అందుకే మేము యాక్చువల్లీ టెక్నికల్గా చేసేది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్లు ముందు ఈ కొన్ని మెడికల్ ఇష్యూస్ కూడా మన దాంట్లో కవర్ అవుతాయి. సో సపోజ్ డయాబెటీస్తో వచ్చిన వాళ్ళకి వాళ్ళ మెడిసిన్ మానిటరింగ్ ఉండాలి కదండి. సో దానికి డాక్టర్ వస్తారు, డాక్టర్కి తెలుసు మేము ఫుడ్లో ఏమి ఇస్తున్నాము, సో తెలియకుండా వాళ్ళు అడ్వైస్ ఇవ్వలేరు. సిమిలర్గా ట్రైనర్ ఉంటారు, ట్రైనర్ ఎవ్రీడే మాకు ఇన్పుట్ ఇవ్వాలండి. క్లయింట్ వచ్చారా లేదా, 100%లో వాళ్ళు ఎంత చేశారు, దాన్ని బట్టి న్యూట్రిషన్ డిజైన్ అవుతుంది. డే టు డే మారుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫిక్స్డ్ ప్లాన్ ఇచ్చేసి మేము వాళ్ళని వెళ్ళిపోయి 1 month తర్వాత రమ్మని చెప్పట్లే. ఎవ్రీ డే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందండి, మానిటరింగ్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ మేము తీసుకున్నది అందుకే మేము ఓపెన్గా కూడా చెప్తున్నాం చాలామందికి, వీఆర్ గివింగ్ యూ మనీ బ్యాక్ గ్యారంటీ. అది ఐ డోంట్ థింక్ మెడికల్లో ఎవరు ఇప్పుడు ఆన్ దిస్ డే అండ్ ఏజ్ ఎవరు ఇవ్వట్లేదు. సో అంత కాన్ఫిడెన్స్తో మేము మాట్లాడుతున్నాం అనమాట. మీ వీడియో చాలా చూశాను, ఫీ గురించి ఎందుకు ఎక్కడ చెప్పట్లే? సో ఫీజ్ ఎందుకంటే అండి ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఎవ్రీబడి అండి. సో మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక ప్రోగ్రామ్ అనే కాదు. సో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన ఇష్యూస్తో, క్లయింట్ వచ్చిన రిక్వైర్మెంట్ బట్టి మేము వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తామండి. సపోజ్ వాళ్ళకి అది ఓకే ఉంటే తీసుకుంటారు, ఆర్ ఇఫ్ దే హ్యావ్ అ లెసర్ బడ్జెట్ ఆర్ ఏదైనా ఉన్నా వీ కెన్ డిజైన్ అ ప్రోగ్రామ్ ఫర్ దట్ ఆల్సో. సో ఓన్లీ డైట్ టు ఫిట్నెస్ అయినా ఏమన్నా సప్లిమెంట్స్ లాంటివి ఏమన్నా ఇస్తారా మీ దగ్గర జాయిన్ అయితే? నో సప్లిమెంట్స్ అండి, సప్లిమెంట్స్ ఏం సజెస్ట్ చేయము. సిన్సియర్ గా నమ్మకంతో కూడా రావాలి, మేము చేయగలము చేస్తాము అని. అంటే అలా కాదండి, నేను ఏమంటున్నానంటే లైక్ సమ్ డే మనకి కొంచెం టఫ్ డే ఉంటుంది, అలిసిపోతాము, వర్కౌట్ చేయాలని మూడ్ ఉండదు, బట్ ఆ రోజులు కూడా మేము ఏం చెప్తామంటే జస్ట్ షో అప్, మీరు వస్తే రిమైనింగ్ ఆ టీమ్ విల్ టేక్ కేర్. 28 days మాకు ఇవ్వండి చాలు అంటున్నారు కదా, ఏం చేస్తారు 28 daysలో? సో 28 days అది సెకండ్ స్టెప్ అండి. ఫస్ట్ క్లయింట్ ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఎవరు సఫర్ అవుతున్నా ఫస్ట్ ఫోన్ చేస్తారండి. దట్ ఈస్ అ ప్రీ కన్సల్టేషన్ కాల్ అని చెప్తాం. దాంట్లో స్క్రీనింగ్ అవుతుంది, వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్సో లేదో మా టీమ్ స్క్రీన్ చేసి నెక్స్ట్ ఒక పెయిడ్ కన్సల్టేషన్కి పుష్ చేస్తారండి. ఆ పెయిడ్ కన్సల్టేషన్లో యాక్చువల్లీ డీటెయిల్గా మా ఎక్స్పర్ట్స్ కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కరెక్టివ్ యాక్షన్ అనేది వాళ్ళు అక్కడ సజెస్ట్ చేస్తారండి. వాళ్ళ ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి వాళ్ళు ఏం చేయాలి ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి మొత్తం గైడెన్స్ డీటెయిల్గా ఈ కన్సల్టేషన్ ఉంటుందండి. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ లైక్ వాళ్ళ టార్గెట్ కొంచెం ఎక్కువ ఉన్నా లేదంటే ఎక్స్ట్రీమ్ ప్రాబ్లంలో ఉన్నా అప్పుడే వాళ్ళు నెక్స్ట్ మన ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారండి. ఎన్రోల్ అయిన తర్వాత అప్పుడు 28 days మా టీమే చూసుకుంటారనమాట. ఓకే, ఎవరు పడితే వాళ్ళు కాల్ చేసి రావాలి, జాయిన్ అవ్వడానికి లేదు, ఇంత ప్రాసెస్ ఉంటుంది ముందుగా. ఎస్ అండి, అవునవును. బికాజ్ వాళ్ళు సీరియస్ ఉంటే మనం సీరియస్ ఉంటే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తేనే మా టైం వేస్ట్ అవ్వదు, వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు. కాకపోతే సిన్సియర్గా చేయాలి. ఎస్, డిసిప్లిన్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.